హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అధిక రక్తపోటు అంటే హై బీపీ. అసలు అధిక రక్తపోటు అంటే ఏమిటి, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అలాగే దానిని మందులు కాకుండా ఫుడ్ సప్లిమెంట్స్తో ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. గుండె కొట్టుకుంటున్నప్పుడు అది శరీరం అంతా రక్తాన్ని పంప్ చేస్తుంది. గుండె శరీరం ద్వారా రక్తాన్ని పంప్ చేసే వేగాన్ని రక్తపోటు అంటారు. రక్తం కదులుతున్నప్పుడు అది సిరల వైపుగా నెడుతుంది. ఈ పుష్ యొక్క నాణ్యత మీ రక్తపోటు. రక్తపోటు అధికంగా ఉంటే అది ధమనులను ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తుంది మరియు ఇది స్ట్రోక్లకు దారి తీస్తుంది. అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు HTN అని పిలువబడే హైపర్ టెన్షన్ అంటే సరఫరా ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటుకు మరో పేరు రక్తపోటు. హైపర్ టెన్షన్ అనేది 130/80 లేదా అంతకంటే ఎక్కువ పీడనం. ఇది కొంతకాలం తర్వాత ఎక్కువగా ఉంటుంది. రక్తపోటుకు సాధారణంగా సంకేతాలు కానీ దుష్ప్రభావాలు కానీ ఉండవు. అందుకే ఇది చాలా ప్రమాదకరం. ఒకవేళ మీరు రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ మెడిసిన్స్ కానీ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. సో మనందరికీ తెలిసినట్లుగా సాధారణ రక్తపోటు, అలాగే తక్కువ రక్తపోటు అంటే లో బీపీ, అలాగే అధిక రక్తపోటు అంటే హై బీపీ వంటి వివిధ రక్తపోట్లు ఉన్నాయి. సో వాటిలో ప్రతి ఒక్కటి వేర్వేరు విలువలను కలిగి ఉంటాయి. వారి యొక్క రక్తపోటు స్థాయిని బట్టి ట్రీట్మెంట్ చేయబడుతుంది. ఒకవేళ బీపీ 90/60 లేదా అంతకంటే తక్కువగా ఉంటే దానిని తక్కువ రక్తపోటు అంటే లో బీపీగా పరిగణిస్తారు. అలాగే బీపీ 90/60 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువ మరియు 120/80 కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. ఒకవేళ బీపీ 120/80 మరియు 140/90 మధ్యలో ఉంటే సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. ఒకవేళ బీపీ 140/90 మరియు అంతకంటే ఎక్కువ ఉంటే అది అధిక రక్తపోటుగా అంటే హై బీపీగా పరిగణిస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. దానికి తగ్గ మెడిసిన్స్ని మనం ఉపయోగించాలి. సో ఇప్పుడు అధిక రక్తపోటుకి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అధిక రక్తపోటుకి ప్రధాన కారణాలు తెలియదు, కానీ ధూమపానం, మద్యపానం, ఎక్కువగా సోడియం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి మొదలైన అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అసలు ఈ రక్తపోటుకి గల కారణాలని మనం వివరంగా తెలుసుకుందాం. సో మొదట ధూమపానం అంటే సిగరెట్ తాగడం. సో ఈ ధూమపానం రక్తపోటును పెంచుతుంది. అయితే ఈ రక్తపోటులో తక్షణ పెరుగుదల తాత్కాలికమే, అంటే సడన్గా పెరగడం అనేది టెంపరీనే. కానీ ఈ పొగాకులో ధమనుల గోడలను దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి మరియు ధమనులు ఇరుకైనవి అంటే సన్నగా ఉంటాయి. సో అందువల్ల గుండె జబ్బులు, రక్తపోటులు పెరుగుతాయి. సో ఇప్పుడు అధిక బరువు వల్ల అధిక రక్తపోటు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఎక్కువగా బరువు ఉన్నవారు లేదా ఊబకాయంతో ఉన్నవారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. రక్తానికి కణజాలాలకు సరఫరా చేయబడిన ఆక్సిజన్ మరియు పోషకాలు ఎక్కువ అవసరం. కాబట్టి రక్త ప్రవాహం యొక్క పరిమాణం పెరుగుతుంది. దానివల్ల ధమనులపై ఒత్తిడిని పెంచుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక రక్తపోటు ఎలా వస్తుందో తెలుసుకుందాం. సో మీరు శారీరకంగా నిష్క్రియంగా ఉంటే, అంటే ఎలాంటి పని చేయకుండా ఉంటే ఎక్కువగా బరువు పెరుగుతారు, రక్తపోటు కూడా పెరుగుతుంది. అధిక హృదయ స్పందన రేటుతో మీ గుండె ప్రతి సంకోచం కోసం కష్టపడి పని చేయాలి. ధమనులపై తీవ్రంగా బలవంతం చేయాలి. కాబట్టి ఎప్పుడూ చురుకుగా ఉండండి. అదనపు పౌండ్లను తగ్గించడంలో బరువు తగ్గడానికి
మీ రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో మీకు సహాయపడడానికి ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు చేయండి. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా అధిక కొలెస్ట్రాల్ తగ్గి ధమనులపై ఒత్తిడి తగ్గి మన గుండెను కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఉప్పు. సో ఈ ఉప్పు తినడం వల్ల ఎలా అధిక రక్తపోటు వస్తుందో తెలుసుకుందాం. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. ఊరగాయలు లేదా క్యాన్డ్ ఫుడ్స్, ఉప్పుతో కప్పబడిన గింజలు, సాల్టెడ్ వెన్న, చీజ్ మొదలైన సోడియం కలిగిన ఆహారాలను తీసుకోవడానికి తొలగించడానికి ప్రయత్నించండి. వీలైనంత తక్కువ లేదా పరిమిత మొత్తంలో ఉప్పు అంటే సోడియం తీసుకోవడం రక్తపోటుని తగ్గిస్తుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. అలాగే ఉప్పు తీసుకోకపోవడం కూడా ప్రమాదకరమే, తక్కువ రక్తపోటుకి కారణమవుతుంది. కాబట్టి మనం ఉప్పుని అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు తక్కువగా తీసుకోవాలి, తక్కువ రక్తపోటు ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. మన యొక్క రక్తపోటు సూచిక ప్రకారం మీరు ఉప్పు తీసుకోవడం చాలా మంచిది. అలాగే నెక్స్ట్ మద్యపానం వల్ల అధిక రక్తపోటు ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఆల్కహాల్ తాగడం మీ ఆరోగ్యానికి హానికరం అని చాలా ఫలితాలు చూపించాయి. క్యాన్సర్ లేదా గుండె జబ్బులు మాత్రమే కాదు, మీ రక్తపోటు కూడా పెరుగుతుంది. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటుని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా మనని కాపాడుకోవచ్చు. ఒత్తిడి వల్ల అధిక రక్తపోటు ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం. ఒత్తిడి పెరిగినప్పుడు మీ రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇది అనేక ఇతర వ్యాధులకి దారితీస్తుంది. కొంతమంది ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు వారు ధూమపానం చేస్తారు, మరికొందరు మద్యం సేవిస్తారు. ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లయితే మీ రక్తపోటును శాంతపరచడానికి 30 నిమిషాలు ప్రశాంతంగా ఉండడానికి లేదా ధ్యానం చేయడానికి లేదా నడవడానికి ప్రయత్నించండి. మీరు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మంచి మార్గాలను ఎంచుకోవడం వల్ల ఎంతటి ఒత్తిడిలో ఉన్నా మీకు అధిక రక్తపోటు మీ దరి చేరదు. ఇప్పుడు అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర తెలుసుకుందాం. వంశపారంపర్యత లేదా జన్యుశాస్త్రం వల్ల రక్తపోటు వస్తుంది. ఈ గుండె జబ్బులు మన కుటుంబంలో తండ్రికో తాతకో ఇలా DNA పరంగా సంక్రమించేది. రక్తపోటు వారసత్వంగా వస్తుంది. ఈ జన్యు వారసత్వాన్ని ఆపడానికి ఏమీ చేయలేము. ఇప్పుడు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అధిక రక్తపోటు వల్ల ఎలా ప్రభావితం చూపిస్తుందో తెలుసుకుందాం. రక్తపోటు మూత్రపిండాల యొక్క చిన్న వడపోత యూనిట్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలు మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం ఆపివేయవచ్చు. రక్తనాళాలలో అధిక ద్రవం పేరుకుపోతుంది మరియు రక్తపోటును మరింత పెంచుతుంది. ఈ రక్తపోటు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క సమస్య కావచ్చు. మీ రక్తపోటును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడంలో మీ మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యాధిగ్రస్తులైన మూత్రపిండాలు రక్తపోటును సర్దుబాటు చేయడానికి మరియు రక్తపోటు పెరుగుదలకు కారణమవుతాయి. కాబట్టి అధిక రక్తపోటు వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అడ్రినల్ మరియు థైరాయిడ్ రుగ్మతలు ఈ రక్తపోటు వల్ల దాని ప్రభావం తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి చాలా ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు అధిక రక్తపోటుకి కారణమవుతుంది. అడ్రినల్ గ్రంథులు ఆల్డోస్టెరాల్ అనే హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు హార్మోన్ల రుగ్మత రక్తపోటుకు దారితీస్తుంది. ఇది రక్తంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడి, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటుకు ప్రతిస్పందించే హార్మోన్ల అధిక విడుదల చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్ల ప్రభావం వల్ల కూడా అధిక రక్తపోటు ఏర్పడుతుంది. ఇప్పుడు స్లీప్ అప్నియా
రక్తపోటుపై ఎలా ప్రభావితం చూపిస్తుందో తెలుసుకుందాం. మీ శరీరం యొక్క అనేక సంక్లిష్ట వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. రక్తపోటు పెరుగుదల వంటి ఇతర తీవ్రమైన సమస్యలతో ముడిపడి ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో రక్తపోటు పడిపోతుంది, అంటే చాలా నిదానంగా జరుగుతుంది. మీకు స్లీప్ అప్నియా ఉంటే మీ రక్తపోటు తగ్గకపోవచ్చు. సో దీని వలన మీ రక్తపోటు పెరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈ యొక్క అధిక రక్తపోటు గల కారణాలన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దీనిని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో సాధారణ మెడిసిన్స్తో కంటే మన అటామీలోని ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మన ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. సో మన అటామీలో అధిక రక్తపోటుకి తీసుకోవాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ వచ్చేసి ఐటామీ, హిమోహిమ్, అలాగే ఆల్గే ఒమేగా 3. సో ఈ 2 ఫుడ్ సప్లిమెంట్స్ని వాడడం వలన మనం అధిక రక్తపోటుని అధిగమించవచ్చు. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడవచ్చు. రక్తం చిక్కబడడం, హార్ట్ బ్లాకేజెస్ లాంటివి ఏవీ లేకుండా మనం చక్కగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఒకవేళ అధిక రక్తపోటు ఉన్నవారిలో బరువు ఎక్కువగా ఉన్నవారు ఉంటే ప్యూరిటీ మరియు బ్యాలెన్స్ లైఫ్ని ఉపయోగించవచ్చు. సో ఈ అటామీ, హిమోహిమ్ మరియు ఆల్గే ఒమేగా 3 యొక్క ఫుల్ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే బ్యాలెన్స్ లైఫ్ మరియు ప్యూరిటీ గురించి కూడా చెక్ చేయండి. ఒకవేళ వెంటనే ఆర్డర్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చి చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే ఒక్క లైక్ చేయండి. అలాగే మీ చుట్టూ ఉండే అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.